వీరభద్రస్వామి దేవస్థానము గ్రామం కొత్తకొండ మండలం భీమదేపల్లి జిల్లా హన్మకొండ వీరభద్రస్వామి శ్రావణ మాసములో దాదాపు 2004లో ఈ యొక్క వీరభద్రుని మాల వేసుకోవడము మేము ఈ గ్రామంలో ఫస్ట్ ఒక 50 మందితోటి మొదలుపెట్టి ఈరోజు అంటే 21 సంవత్సరం అవుతుంది. ఈ 2024లో మన రాష్ట్ర మంత్రివర్యులు మాల వేసుకొని భగవంతుని ఆరాధించుకుంటూ ప్రభుత్వ పరంగా ఎంతో ఒత్తిడి ఉన్నా కూడా ప్రభుత్వ పరిపాలన అనుకుంటూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంత యొక్క పనిభారం ఉన్నా కూడా మంత్రి గారి మాట ప్రకారంగా 23 డిసెంబర్లో వారు భగవంతుని ఆలయంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉండగా వారు ప్రజల వద్దకు పాలలో భాగంగా నడుచుకుంటూ మన కన్నారం గ్రామం నుండి కొత్తకొండ వరకు నడుచుకుంటూ వచ్చి కొత్తకొండ వీరన్న దర్శన భాగ్యాన్ని పొంది వారు కూష్మాండము అంటే ఎక్కడ కానీ గుమ్మడికాయ అనేది ప్రతి ఒక్క కార్యక్రమం దగ్గర కొట్టడం జరుగుతుంది. కానీ వీరభద్రస్వామి ఆలయంలో కూష్మాండాన్ని తలపై పెట్టుకొని వారు గుర్చుట్టు ప్రదక్షిణ చేసి మనసులో ఏ కోరిక అయితే కోరుకుంటారో వారు ఆ కూష్మాండం శిరస్సు పైన ఉన్నప్పుడు కోరిన విధంగా కోరిక వేరే సనాతన ఆచారము కొత్తకొండలో ఆ ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉండగా ఆ కూష్మాండము గుమ్మడికాయ నెత్తిలో పెట్టుకొని కోరమీసము చేతులు పట్టుకొని మరియు యనుమల రేవంత్ రెడ్డి గారు మరియు గవర్నర్లు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు నెత్తిలో కూష్మాండం గుమ్మడికాయ పెట్టుకొని వారు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామిని వేడుకొని మొక్కుకోవడం జరిగినది. మొక్కుకున్న ప్రకారంగా వారు అప్పుడు మనసులో ఏమని మొక్కుకున్నారో రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఉన్నతంగా రావాలి, రాష్ట్రము రావాలనే కోరిక తప్ప వేరే ఏమున్నదని మేము మనసులో అనుకోవడం జరిగింది. అనుకున్న ప్రకారంగానే వారు అక్కడక్కడ మీటింగ్లలో వారు ఎన్నికై గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలలో నేను వీరభద్రస్వామికి మొక్కినా, నేను గెలిచినా, మా ప్రభుత్వం ఏర్పడ్డది, నేను మంత్రిని అవుతా, మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని ప్రతి మీటింగులో వారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు పెద్దలు చెప్పడం జరిగినది. చెప్పిన ప్రకారంగానే ఈ దీక్ష ఎప్పుడని నేను ఒకసారి ఈవో గారు మా అర్చకులందరం క్యాంప్ ఆఫీస్ హుస్నాబాద్ పోతే దీక్ష సమయము దీక్ష నియమావళి ఏంటి రాంబాబు గారు ఈ దీక్ష మీరే స్టార్ట్ చేశారని తెలిసింది. దీని యొక్క విశిష్టత తెలపండి అంటే వెంటనే చెప్పడం జరిగినది. మొదగాలు వారు ఎన్ని రోజులు వేస్తే బాగుంటుందని నన్ను అడగడం జరిగింది. పూర్తి దీక్ష తీసుకోండి మంత్రివర్యులు మీరు బాగుంటుందని చెప్పడం జరిగినది. వారు ఫస్ట్ మాల వేసే రోజే వచ్చి వారు ఒక భక్తి భావంతో భక్తునిగా సామాన్య వ్యక్తిగా రాష్ట్ర మంత్రిగా ఉన్నా కూడా ఆ యొక్క బాధ్యతలను మాల వేసే సమయంలో తాత్కాలికంగా పక్కకు పెట్టి భక్తిభావంతో వీరన్నకు నేనొక భక్తుని అందరితోటి అనుకొని వారు మాల వేసుకొని మాల వేసిన రోజు నుండి ఈ రోజు వరకు దాదాపు 24 రోజులు కాబడుతుంది. ఇంకొక 4 రోజులు 3 రోజులు అయితే సమయం దీక్ష పూర్తి కాబోతుంది. ఆదివారము ఊరేగింపు స్వామివారిది ఉంటుంది. మరియు 2వ తారీఖు సెప్టెంబరు సోమవారము అమావాస్య రోజు విశేషమైన జనము మరియు అందరూ ఇరుముడి కట్టుకొని కొత్తకొండ కొండపైకి పోయి విశాలమైన 10 ఎకరాల స్థలము 7 కోనేరులు ఉంటాయి అక్కడ కొండపైన. ఆ స్వామి ఎక్కడైతే వెలిసిండో ఆ సన్నిధానానికి మంత్రివర్యులు మరియు భక్తులందరూ వెళ్ళి కాసేపు అక్కడ కొండపైన కూర్చొని స్వామిని ఆరాధించి స్వామి వెలిసిన స్థలములో నిలిచిన స్థలములో కొబ్బరికాయలు స్వామికి దండం పెట్టుకొని ఇరుముడిని అక్కడ కాసేపు దించి సాత్విక ఆహారము పులివర ప్రసాదాన్ని స్వామి నైవేద్యం చూపెట్టిన బాబాది తిని మరియు నీళ్లు తాగి తిరిగి ఇరుముడి పట్టుకొని కొండ కిందికి వచ్చి వీరభద్రస్వామి ఆలయంలో ఆ ఇరుముడి సామాగ్రితో ఉన్న పంచామృతాలు మరియు ఆ తీసుకొని ఇరుముడి ఇప్పిన తర్వాత అభిషేకం చేసి వారు మాల ఈ విరమణ కార్యక్రమము దాదాపు ఉదయం 8 గంటల నుండి సాయంత్రము 4 గంటలు సమయం పడుతుంది. ఈసారి 120 మంది మంత్రి గారితో మాల వేయడం జరిగినది. మాల వేసిన వాళ్ళు కూడా ఈ 2024 ప్రత్యేకంగా ఈ సంవత్సరము గుర్తింపు ఉండే విధంగా మన మంత్రివర్యులు వేయడం జరిగినది. మంత్రి గారు కూడా అడగంగానే అందరితోటి వీరభద్రస్వామికి మహాన్యాసపూర్వక సర్వాంగాభిషేకం భస్మాభిషేకం చేసేటప్పుడు నేను ఒక గురుస్వామిగా కాసేపు ఆలయంలో కూర్చొని వారు జపం చేసే సమయానికి జపం అయిపోగానే వెంటనే నేను స్వామి చిన్న విన్నపం ఒక గురుస్వామిగా మిమ్మల్ని అడుగుతున్నాం ఆలోచన కావటని అనగానే ఏంది చెప్పు అని వారు నన్ను అడగడం జరిగినది. వెంటనే స్వామి మనకు మాలలు వేసేందుకు కానీ ఇరుముడి కట్టేందుకు కానీ ఒక విశాలమైన మండపం నిర్మాణం చేయాలి మీ ద్వారా అంటే వెంటనే వారు
ఆ పేరు ఏం పెట్టాలని శ్రీశైలం గురుగారికి ఫోన్లోనే లైన్ కలిపి నాతో మాట్లాడడం జరిగింది. కొద్దిమంది కాలక్షేప మండపం అన్నా కూడా కాదు, ధ్యాన మండపము నిర్మాణం చేయాలి. మనము ధ్యానం అంటే కూర్చుంటే తందుకు జపానికి మరియు స్వామివారి మహాకళ్యాణము సంవత్సరం ఒకసారి దాదాపు 40,000 ఖర్చు అవుతుంది టెంట్లకి ఇట్లా. అది కాకుండా ఈ నిర్మాణం వల్ల దేవాలయ నిధులకు మరి సేఫ్ సైడ్ కూడా వినియోగం అవుతుంది. తర్వాత పేదవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్న అంగడి కూడా ప్రతి సోమవారము సంత కూడా అలా పెట్టుకున్నందుకు విశాలమైన మరియు వ్యవసాయ మార్కెట్ ఉన్నట్టు షెడ్ ఉన్నట్టు ఉండాలి సార్ అని చెప్పడం జరిగినది. వారేంటంటే వారి నాన్నగారు గవర్నర్లు పెద్దలు కీర్తిశేషులు మాన్యులు పొన్నం సత్యగౌడ్ జ్ఞాపకార్థం వారి 3 కుమారులని నాకు చెప్పడం జరిగినది. పొన్నం వారి వంశం నుండి 3 అన్నదమ్ములు త్రిమూర్తులు లెక్క బ్రహ్మ విష్ణు మత్స్యులు లెక్క వారి నాన్నగారికి వారి తల్లి గారికి తల్లి ఇప్పుడు ఉన్నది మల్లవ్వ గారి పేరు మీద నిత్య అన్నదానము దేవస్థానం దగ్గర దీక్ష పరులకు మరియు భక్తులకు ప్రజా ప్రతినిధులకు వారి దగ్గరకు వచ్చి ఏదన్నా సమస్యలపై విన్నవించే వారికి కూడా సమయానికి అన్నం తినడం అని చెప్పడం జరుగుతున్నది. ఉదయం పాలు, మధ్యాహ్నం భిక్ష, సాయంత్రం అల్పారము సమృద్ధిగా కన్ని విని అనే రీతిలో వారు మంత్రివారులు ఎవరు ఊహించని విధంగా ఆధ్యాత్మిక భావన చాలా బాగుంది. వారికి భక్తి భావం బాగుంది. మాల వేసుకొని ఇంత తన్మయం చెందుకుంటావు ఈ యొక్క స్వామి సేవలో ఉన్నాడంటేనే అందరు ఆశ్చర్యానికి విస్మయానికి గురవుతున్నారు. ఈ మంత్రి మాల వల్ల సుదూరంగా వెళ్ళటం జరిగినది. రాష్ట్రాలు మరియు స్టేట్ల లెవెల్ వెళ్ళిపోవడం జరిగినది. మీడియా వల్ల ఎక్కడికి పోయినా అన్న ఇది ఏం మాల మీరు వేసుకున్నదంటే వీరభద్ర స్వామి మాల నేను వేసుకున్నానని వారు చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా ప్రజాప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి మీటింగ్ కండక్ట్ చేసేటప్పుడు ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి గారు కూడా వారు తెలపడం జరిగినది. తోటి సహచార మంత్రులతో కూడా చెప్పడం జరిగినది. అందరూ వీరి దీక్ష, వీరి మాల, వీరి విశిష్టత అన్ని కనిపెట్టడం జరుగుతున్నది. అంత మంచి మేలు చేసినట్లయితేనే మన పొన్నం గారికి ఈ దీక్ష తీసుకున్నారని అందరూ అనుకోవడం జరుగుతున్నది. రాను రాను క్రమేపీ ఈ దీక్ష సుదూరము అంటే పెరిగే ఆలోచన ఉంది మంత్రి గారితో. మంత్రి గారు కొండపై ఘాట్ రోడ్ నిర్మాణం చేసే ఆలోచన ఉంది. 5 అంతస్తుల రాజగోపురం నిర్మాణం చేసే ఆలోచన ఉంది. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మాణం చేసింది. ముఖ్యమంత్రి గారి దగ్గరికి అందరి స్వాములను తీసుకపోండి సార్, మన దేవాలయ అభివృద్ధి చేయాలని నేను అడగడం జరిగింది. తప్పకుండా తీసుకపోతా, ముఖ్యమంత్రి గారి పర్మిషన్ అడుగుతాను వారు చెప్పడం జరిగింది. మొన్ననే సొంత ఖర్చులు 64,000 పెట్టి 2 ఆర్టీసీ బస్సులను వారు డబ్బులు కట్టి మా అందరినీ ఎంబడుండి వెంబలాను దర్శనం చేయించి ఒక్కొక్కరికి 300 టికెట్ అంటే 21,000 వారు జేబు నుండి వెంబలాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో చెల్లించి వారు మా అందరికి మనిషికి ఒక టికెట్ ఇస్తే 2 లడ్డూలు దర్శనం ఫ్రీ చేయించి మేము వెంబలవాడ మరియు కొండగట్టు దర్శనము మరియు ధరంపూర్లో అక్కడ వడ్లు లక్ష్మణ్ కుమార్ చీఫ్ విప్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం స్వాములకు సమృద్ధిగా పెట్టించి ఆ నుంచి కోట్లింగాల అక్కడ దేవస్థాన కార్యనిర్వాహక గారి పాలు అన్ని యాత్రలు తిరిగి రావడం జరిగినది. మరియు మంత్రి గారు ఇవాళ రేపు వస్తే మేమందరము హైదరాబాద్ వెళ్ళి ముఖ్యమంత్రి గెలవాలని ఆరాటము మా కుటుంబము దేవాలయ అభివృద్ధి చేస్తారనే అందరి కోరిక ఉంది. ఈ దేవాలయ అభివృద్ధి జరిగినట్లయితే ఈ మండల ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరు పేదవారికి నిరుద్యోగస్తులకు జీవనభృద్ధి కలిగించిన వారైతే మంత్రివర్యులు ఈ దీక్ష వల్ల మంత్రి యేసుల వల్ల నాకు కూడా జాతీయ తెలుగు అకాడమీ నుండి స్వర్ణ కంకణం రావడం జరిగినది. మా దంపతులకు సంతోషంగా రవీంద్ర భారతికి వెళ్ళి వారి యొక్క ఆధ్యాత్మిక భావన చింతన ఉన్నటువంటి ఆ జాతీయ అవార్డు గ్రహీతలు వాళ్ళు నాకు సన్మానం చేయడం జరిగింది. వెంటనే నేను మంత్రి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. మంత్రి గారు కూడా ఇంట్లో మమ్మల్ని దంపతులను సన్మానం చేసి మా భార్య కూడా చీర పెట్టి వారు పాదాభి నమస్కారం చేసి వారు మంచి ఆశీస్సులతో ఉండాలి మీ కుటుంబం మీ వంశం అని నేను దీవించడం జరిగినది. అదే ప్రకారంగా వారు ఇప్పటికీ నేనంటే భక్తి భావము, వీరన్నంటే రాంబాబు గారు అంటే ఈ ఆధ్యాత్మికారం మంచి మొదలుపెట్టిన వారి మంచి ప్రేమ ఉంది. ఇంకా కూడా ప్రతి ఒక్కరికి సాయం చేయాలి, ప్రతి ఒక్కరు బాగుపడాలి, ప్రతి ఒక్కరు సమాజంలో అందరూ సుభిక్షంగా ఉండాలని నా కోరిక. మంత్రి గారు కూడా అందరూ మన నియోజకవర్గము రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వారి కోరిక. అందరూ సర్వే జన సుఖినోభవంతు అన్నదానికి నాంది పలక నా కోరిక. నాకు కూడా ముందు మళ్ళీ నవంబర్లో కర్ణాటకలో కూడా నంది అవార్డు రాబోతుంది. దాని టైం ఉంది, ఇంకా టైం డిక్లేర్ కాలే. ఆ నంది అవార్డు తీసుకున్నప్పుడు మన రాష్ట్ర మంత్రివర్యులు వారిని నవంబర్లో తీసుకుపోయి నేను అవార్డు వారి ద్వారా తీసుకుందాం నా కోరిక. ఇప్పటికే ఈ యొక్క దీక్ష వల్ల నేను కూడా ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విధంగా మంత్రి గారు మాలేయడం వల్లనే మంత్రి గారి ఆశీస్సులతో కూడా నాకు అనుగ్రహం వీరభద్ర స్వామి ఇవ్వడం జరిగినది. నా అనుగ్రహం వీరభద్ర స్వామి ఇచ్చింది కాబట్టి పొన్నం గారికి కూడా వంశానికి వారి కుటుంబానికి కూడా ఆశీస్సులు ఇచ్చి నేను కూడా ఒక అర్చకుడిగా దేవాలయ ముఖ్య అర్చకుడిగా వేద ఆశీర్వాదాలు వారి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరికీ మాలేసుకున్న తోటి
నక్షత్ర దీక్ష భక్తులందరికీ కూడా వారి కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనములు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. శ్రీ వీరభద్ర స్వామి నక్షత్ర దీక్ష వ్యవస్థాపక గురుస్వామి ముగిలిపాలెం రాంబాబు గారు, కొత్తకొండ దేవస్థానములు ఉద్యోగరీత్యా ముఖ్య అర్చకుని నేను. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.